రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని గోవు భక్తులు గోమాలను ధరించారు. ఈ సందర్భంగా గురుస్వాములు ప్రత్యేక పూజలు చేసి భక్తులకి మాలాధారణ వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సకల దేవతలు కొలువై ఉన్న గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలనే సంకల్పంతో మాలాధారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గోమాతని పూజించి భారతదేశ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాలని సూచించారు. మొట్టమొదటిసారిగా రామకృష్ణాపూర్లో మొదలు పెట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుపరచడానికి కృషి చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ మొదలుకొని ఉగాది, పొలాల అమావాస్య, గోపాష్టమి, గీతా జయంతి రోజుల్లో మాలలు వేయబడునని, ఎవరి వెసుళ్ళు 11, 21, 41 రోజులు మాల ధరించవచ్చని సూచించారు. గోమాల ధరించిన వారికి సకల దేవతల ఆశీస్సులు కలుగుతాయని ఈ సందర్భంగా గురుస్వాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ అర్చకులు ఆత్మారాం గురూజీ, శ్రీహరి సర్వేశ్వర అంబికా గురూజీ మహారాజ్, బొడ్డు రాజశేఖర్ గురూజీ, గురుస్వామి కృష్ణమూర్తి, గోమాల సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు, గోప్రేమికులు, భక్తులు పాల్గొన్నారు. అందరు రండి. హరే కృష్ణ 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 హరే హరే. అందరూ చెప్పాలి. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ రామ. ఓకే. రాజశేఖర్ గారు మన పురోహితుల సంఘం రామకృష్ణాపూర్ అధ్యక్షులు రాజన్న గారు, గోనె సతీష్ గారు, ఎల్లపిల్లి వాస్తవ్యులు, వీరు గోనె సతీష్ గారు వచ్చారా? ముద్దసాని శ్రీనివాస్ గారు, మాడా రాజయ్య గారు, కొట్టే నటేశ్వరి గారు, కొట్టే నటేశ్వరరావు, వీరు మంచల్ వాస్తవ్యులు, వీరు లాయర్ ఉత్రీత్యా, వీరు గోవులంటే అమితమైన ప్రేమ అక్కడ వాళ్తారు. ఇక లెక్క అలాంటి వ్యక్తులు మన రామకృష్ణాపూర్ గారు మంచల్ ప్రాంగణంగా చూస్తున్నారు. చాలా మంది ఇక్కడ వేస్తున్నారని చెప్పి ఇవన్నీ వచ్చి వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఉదయగిరి అన్నారు, ఇది జైపూర్ వాస్తవ్యానికి రావడం జరిగింది. ఇట్లా పలు ప్రాంతాల వారిగా వస్తున్నారు. గారు వీరు లాయరు ఉత్రీత్యా. ధన్యవాదాలు. బొడ్డు రాజశేఖర్ గారు తీసుకున్నారు. ధన్యవాదాలండి. వీళ్ళు హైదరాబాద్ వాస్తవ్యులు. ఇక్కడ వేస్తున్నారు. చాలా మంచిది. ఏదైనా మాల వేసుకోవడానికి మనసు వచ్చిందంటే, ఆ సంకల్పం వచ్చిందంటే చాలా గొప్పది. తర్వాత ఎంతసేపు మనం దాన్ని ఏ వాతకిస్తాం, ఎట్లా చేస్తాం అనేది
30 సెకండ్స్ మాల వేసుకొని అయ్యప్ప కావచ్చు, హనుమాన్ కావచ్చు, శివ కావచ్చు, ఈ గోమాత మాల కావచ్చు, మాల వేసుకొని మనం ఏదో చేయాలనేది చాలా మంచి ఆలోచన. ఈ కార్యక్రమాన్ని మొదటగా మన రామకృష్ణాపూర్ విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమిటీ వారికి చాలా మా కమిటీ తరఫున, మా అయ్యగారి తరఫున, మా గ్రామ పెద్దల తరఫున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా పెద్ద భాగ్యం అనుకోవచ్చు. అంటే ఇలా గోమాల, గోదీక్ష తీసుకుంటున్నారు. వాస్తవానికి మన భారతదేశంలో ప్రతి ఇంట్లో గోవు ఉండేది. ప్రత్యేకంగా దీక్ష లాంటిది అవసరం లేకుండా మనందరం ఆవుల్ని సేవిస్తాం. గృహప్రవేశం జరగాలన్నా ఆవు కావాలి. ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు పోతే వాళ్ళ పేరుతో దానం ఇవ్వడానికి మనకు ఆవు కావాలి, గోదానం అంటాము. సంకల్పంలో కూడా కన్యాదానం చేసేటప్పుడు మనం కొంత గోదానం, భూదానం చేస్తాం. గోవుని ఎక్కడ కూడా విస్మరించడానికి మన దగ్గర అసలు అవకాశమే లేదు. అలాంటి గోవు గురించి ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఎలాంటి భారతదేశం ఎలాంటి గోవుల్ని ఎంత అద్భుతంగా చూసుకుంది. అలాంటి భారతదేశంలో గోవుల గురించి ఇప్పుడు మనం బాధపడి ఒక కొత్త ప్రత్యామ్నాయం వెతకాల్సి వస్తుంది. నిజానికి ఈరోజు మనం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపురం అనే గ్రామంలో ఉన్నాం. వీళ్ళు చేసిన వినూత్నమైన పనికి ఎంత అభినందించినా చాలా తక్కువ. మన రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకోండి, దేశం మొత్తం తీసుకోండి, ఎక్కడ కూడా గోదీక్ష అనేది ఎవరు మొదలు పెట్టాల. ఇక్కడ మొట్టమొదటిసారి మొదలు పెట్టాం. ఈ యొక్క గ్రామం చరిత్ర నిలిచిపోతుంది నిస్సందేహంగా. ఇక్కడ నుంచి ప్రారంభమైన ఈ గోదీక్ష మాలాధారణ మేము స్వామీజులందరం కూడా, కమలేశదాస్ స్వామి, అలాగే మన సర్వేశ్వరాంబిక శివనయోగి స్వామి, అలాగే యోగేష్ ప్రభు, నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి, ఏదైతే ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస్ స్వామి వారి శిష్య పరంపరలో మేమందరం ఈ రామకృష్ణపురానికి, ఈ భక్తులందరికీ కూడా ఒక గట్టి సంకల్పంతో ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాం. మేము వీళ్ళ నుంచి స్ఫూర్తి పొందాం. మేము గట్టిగా సంకల్పం తీసుకుంటున్నాం. వెళ్ళిన ప్రతి చోట ఈ యొక్క గోమాల ధారణ, గోదీక్ష గురించి ప్రచారం చేస్తాం. మేము ప్రచారకర్తలుగా ఉంటున్నాం. ఆ గోవుకి ఎక్కడో కొంచెం రుణం తీర్చున్నట్టుగా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ నడిపించినటువంటి ఈ గోదీక్ష మండలి, అలాగే వాళ్ళ గురువు గారు, వీళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ శుభ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా, ముఖ్యంగా యువకులు అందుకోవాలి. యంగ్స్టర్స్ అంటాం మనం. ఏది సాధించాలన్నా యూత్ సాధించాలి. అలాంటి యూత్ ముందుకు రావాలి, మాలాధారణ తీసుకోవాలి. ఒక రోజుకు ఒక కొత్త గోశాలను సందర్శించాలి. అక్కడ కొంచెం మనం శ్రమ చేయాలి ఆవుల దగ్గర. అలాంటి గోశాలకి సపోర్ట్ చేయాలి. ఎలాగైతే ఇంతకుముందు చెప్పాను, అయ్యప్ప దీక్ష తీసుకుంటే అయ్యప్ప దేవాలయాలు పెరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకునే వాళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటున్నారు. భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఆ భవానీ గుళ్ళు చూసుకుంటున్నారు. అలా గోదీక్ష తీసుకున్న వాళ్ళు చాలా చోట్ల గోశాలలు ఏర్పడే విధంగా ఒక గట్టి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇది భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఈ క్షణం అయం ముహూర్తం సుముహూర్తం వస్తూ అంటారు. ఇలాంటి అద్భుతమైన ముహూర్తం ఈరోజు మకర సంక్రాంతి, ఈ గోధూలి వేళ. ఈ సమయంలో దగ్గర ఒక 25-30 మంది గోదీక్ష తీసుకున్నారు. మన నెలకుంటేది 30 రోజులే, అవే మనకు తిరుగుతూ ఉంటాయి. కానీ సంవత్సరం గడిచిపోతాయి, ఏళ్ళు గడిచిపోతాయి. అలా ఈ 30 మంది ఎలా సంవత్సరాల రోజులు ఉంటాయో అలా పెరగాలి. ఎలా యుగాలు గడుస్తుంటాయో అలా అంత అద్భుతంగా గోదీక్ష పెరిగే విధంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ గట్టిగా ఒకసారి జై గోమాత, భారత్ మాతాకి. గోవురుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. భక్తులారా ముందుకు రండి. జై శ్రీరామ్. గోమాత మాలాధారణ కార్యక్రమం మన రామకృష్ణాపూర్ పట్టణంగా ప్రథమంగా ఎక్కడా లేని విధంగా మన గ్రామంలో ప్రారంభమైంది. ఇది చాలా శుభసూచకం.
గోమాత సేవతోటే అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. ఒక గృహప్రవేశం చేయాలన్నా చక్కగా ముందుగా వెళ్ళవలసింది గోమాతే. ఒక గోమాత చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుందని వేదాలు ఘోషిస్తున్నాయి. మంది దేవతలకు ఒకేసారి మాలాధారణ అంటే ఇది ఎంత పవిత్రమైనటువంటిదో మీరందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఆ గోమాత నానావిధమైనటువంటి కష్టములు అనుభవిస్తుంది. దీన్ని నివారించడానికి మనమందరము కూడా ఉద్యుక్తులమై గోసేవ చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. గోమాల ధారణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. గోమాత మాల ధారణ అంటే సకల దేవతలను ఒకేసారి పూజించినట్టు లెక్క. అందులో ఈ రోజున మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ. సూర్యుడు మకరంలోకి ప్రవేశించే రోజున మకర సంక్రమణం అంటారు. అటువంటి శుభ ముహూర్తమున గోధూలిక లగ్నము. గోధూలిక లగ్నం అంటే గోవు ఇంటికి మరలే వేళ. ఆ ధూళి ఎంత పవిత్రమైనదంటే సకల రోగములను నివారిస్తుంది. అంతటి విశేషమైనటువంటిది ఆ గోధూళి. అటువంటి శుభ సమయంలో ఈ గోమాత మాలాధారణ మన విజయ గణపతి దేవాలయంలో ప్రారంభం కావడం మన పట్టణం చేసుకున్నటువంటి సుకృతం అని నేను భావిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ గోసేవ చేసి గోమాలాధారణ వేసుకొని భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కృపకు పాత్రుడై, ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకంటున్నా అంటే ఈ జగత్తంతటికి కూడా కృష్ణం వందే జగద్గురు, ఈ జగత్తుకే గురువు ఆయన కృష్ణుడు. అటువంటి కృష్ణుడు ఆయన చేసినటువంటిది ఏమిటయా అంటే గోసేవ. అటువంటి గోసేవ మాలాధారణ మనం వేసుకొని ఆ గోసేవ చేస్తున్నామంటే మనం కూడా ఆ యొక్క పుణ్యంలో కాస్త పుణ్యం మనకు కూడా చేస్తుంది. ఈ యొక్క శుభ సమయంలో మాలాధారణ వేసుకొని ఈ గోసేవ చేసి తరిపోవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాను. జై గోమాత, జై విశ్వమాత, బోలో కృష్ణ భగవానికి జై జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. గావో విశ్వస్య మాతరః. అంటే గోవు గురించి ప్రత్యేకంగా వేదాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. గోవు అంటే ఏమిటి? గోవుని ఎవరెవరు పూజించారు? గోవు వల్ల మనకు లాభం ఏంటి? మానవ మనుగడ జీవనానికి మొట్టమొదటి ధర్మదేవత గోదేవత అని మన సనాతన సాంస్కృతిక ధర్మంలో ప్రథమంగా పూజగొన్నటువంటి ఒక గోమహాలక్ష్మి గోదేవి. ఎక్కడైతే గో సంపద ఉంటుందో సర్వ సంపదలు అక్కడ వెతుక్కుంటూ వస్తాయని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరెందరో ఋషులు, మునులు, త్యాగులు, ధ్యానులు అందరూ కూడా గోవును పూజించి ధరించి ఆ గోవుల అనేకమైనటువంటి లాభాలు పొంది ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని పొందారు. అటువంటి ప్రశాంతాన్ని ఇప్పుడు మనం పొందలేకపోతున్నాం. ఆ ప్రశాంతం వల్ల పునర్నిర్మాణం కొరకై ఈ గోమహాదీక్షను ఇక్కడ మా స్వామీజీలు రామకృష్ణ గ్రామంలో ప్రథమంగా ఈ రామకృష్ణ గ్రామమే ఆదర్శమై విశ్వమాతకు గోమాతకు ప్రాతిపాదికన ఈ విశ్వానికి ఈ గోమాత యొక్క పూజ సదా సర్వదా అందరి హృదయ కమలంలో నివాసించి ఆ తల్లి జగజ్జనని గోమాత సర్వదేవత స్వరూపమైనటువంటి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం సదా సర్వదా వెదజల్లాలని తెలియచేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు, అలాగే పండితులకు, అమ్మలకు అందరికీ కూడా ఆ యొక్క గోదేవత వాళ్ళ హృదయ కమలంలో నివాసం ఉంది. ఆ తల్లి ఈనాడు మనచే ఆ కార్యక్రమం చేయించుకుంటున్నారు. ఎందరెందరో ఉన్నారు, అందరికి ఆ సంకల్పం ఇవ్వలేదు ఆ తల్లి. మనకి కొందరికి మాత్రమే ఆ గోమహాదీక్షను చేపట్టేటటువంటి ఒక అధికారం మనకి ఇచ్చారంటే మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలం మనకి కాదు. ఈనాడు ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యాము. ప్రతి ఒక్కరు అక్కడక్కడ చూస్తున్నాం.
గోశాలలు ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ గోవును ఎలా పెంచాలనేటువంటి మార్గం తెలుసుకోలేకపోతున్నాం. సప్త ఋషులు మొట్టమొదటిగా మనకు నాంది, మన ధర్మానికి సప్త ఋషులు గోవులచే ఈ విశ్వంలో ఒకట సప్త గోమాతృకలతో పవిత్రమైనటువంటి భారతావని ఈ విశ్వానికి ఒక గోమాత ఆనిమత్యం వల్ల అందించినటువంటి ఒక సంపద, గో సంపద, ధన సంపద, దైవ సంపద, జ్ఞాన సంపద, చిత్త సంపద, యోగ సంపద, సర్వ సంపదలు ఎక్కడికి వెళ్ళి ప్రవేశిస్తున్నాయంటే ఆ గోమాత ద్వారానే ప్రవేశిస్తున్నాయి. అక్కడ నెయ్యి అమృతాన్ని కోరినటువంటిది. ప్రతి ఒక్క దేవతా స్వరూపుల మొట్టమొదటి పూజ కార్యక్రమానికి మనం ఏం ఉపయోగం చేస్తాం? గోగవ్యములు, పంచామృతములు. పంచామృతముల నుంచి అక్కడనే పాలు వస్తున్నాయి, నెయ్యి వస్తుంది, పెరుగు వస్తుంది. త్రియాత్మక స్వరూపమైనటువంటి శక్తి చైతన్యం కలిగినటువంటి గోమాత కేవలం ఒక గట్టి గరకదిని జ్యోతిని వెలిగిస్తున్నది. కానీ మనం నిరంతరము ఈ మానవ మనుగడ జీవరాశిలో సత్యాన్వేషణ పొందలేక, గోసేవ చేయలేక, జ్యోతిని వెలిగించే బదులకు జ్యోతిని వెలిగించే సమయానికి మనం ఏమైతుందో మన జ్యోతులు ఆరిపేసుకునే సమయం వస్తుంది. కాబట్టి మన జ్యోతులు ఇలానే ప్రజ్వలింపచేయాలంటే గోమాత యొక్క ఆ అమృత దొలిచే పవిత్రమైనటువంటి ఈ పరమోత్కృష్టమైనటువంటి దైవ కార్యంలో ఏ విధంగా అయితే మనకు సహాయ సహకారాలు ఆ జగజ్జనని అందించిందో ఆ తల్లిని ఆదర్శప్రాయంగా తీసుకొని మనం కూడా ఒక నిమిషమైన సప్తం ఋషులను ఆదర్శంగా తీసుకొని గోమాత సేవ చేసుకొని ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. మన ధ్యానంలో జ్యోతిని దర్శించుకోవాలి. ఆ జ్యోతిలో పరమాత్మ స్వరూపమైనటువంటి గోమాతను దర్శించుకోవాలి. అది మానవ మనుగడ జీవరాశికి సత్యాన్వేషణకు మూల కారణమైనటువంటి గోమాతను తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా శతకృతజ్ఞతలు చేస్తూ జై గోమాత.